వెల్కమ్ టు బిఎల్ఎన్ తెలుగు. డెమో ఈవీఎం పెట్టాం. ఎవరికైనా అనుమానం కానీ లేకుంటే కనెక్షన్ ఎట్లా ఇవ్వాలని కానీ ఏదైనా మీకు సందేహాలు ఉంటే మీరు అందుకని హెల్ప్ డెస్క్లో మీ పిఎస్ నెంబర్ అడిగినా मध्य प्रवास लिखे आते దాంట్లో ఏముంది లిస్ట్ ఆఫ్ ది టెండర్ ఓట్స్ ఇన్ వీళ్ళ వల్ల కూడా సమస్య అవుతుంది. మనం బస్సెస్లో సమయానికి కూర్చో అందుకని కలపడానికి మీరు నీళ్ళు ఉన్నాయా? అక్కడ అవసరమైన ఈ కౌంటర్ రిజర్వ్ ఎంతమంది ఫస్ట్ పాయింట్. సెకండ్, మీకు ఇక్కడ మీ సెక్టర్ ఆఫీసర్ కౌంటర్ దగ్గర 2 టైప్స్ ఆఫ్ మెటీరియల్ మనం ఇస్తున్నాము. ఒక మెటీరియల్ ఒక బ్యాగ్ ఇస్తున్నాం. దాంట్లో ఆల్రెడీ మేము 3-4 టైమ్స్ చెక్ చేసి ఉన్నాము. ద్వారా సామాన్యాన్ని ఉన్నాయా లేవా ఒకసారి చెక్ చేసుకోండి. సెకండ్, మోస్ట్ ఇంపార్టెంట్, బియుసియు వివిప్యాట్ ది సీరియల్ నెంబర్ పోలింగ్ స్టేషన్ వారీగా అది మీకు ఇచ్చినటువంటి మషీన్ది ఐడి మ్యాచ్ అవుతుందా లేదా అది చెక్ చేసుకోండి. అదేవిధంగా సెక్టర్ ఆఫీసర్ నుంచి తీసుకునేటప్పుడు దాని మీద సంతకం పెట్టుకోండి. ఈ మషీన్స్ కేవలం మేము ప్రిజైడింగ్ ఆఫీసర్కి మాత్రం ఇస్తాము, మిగతా ఆఫీసర్స్కి మేము ఇవ్వడం లేదు. మీరు ఇక్కడికి వచ్చారనుకోండి, డైరెక్ట్గా ఫస్ట్ భోజనం తినండి. భోజనం ఆల్రెడీ ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది ఆల్ పోలింగ్ స్టాఫ్ కోసం. భోజనం తిని ఇక్కడికి వచ్చేయండి. మేము డైరెక్ట్ ఇక్కడ నుంచి 1 గంట తర్వాత ఇట్లాంటి ఒక కిట్ కూడా ఇవ్వడం జరిగింది. మీకు కిట్ వచ్చిందా లేదా అది ఒకసారి చూసుకోండి. పట్టి టేబుల్ మీద 4 వాటర్ బాటిల్స్ పెట్టాము. అట్లాగే మజ్జిగ ప్యాకెట్స్ కూడా ఉన్నాయి. ఒకవేళ మీకు అందకపోతే డైరెక్ట్గా ఇక్కడికి వచ్చేయండి. అందరికీ వాటర్ బాటిల్ మజ్జిగ ప్యాకెట్స్ కూడా మేము ఇక్కడ ఇస్తున్నాము. ఇంకా ఎవరికైనా కన్ఫ్యూజన్ ఉంటే ఇక్కడ హెల్ప్ డెస్క్ ఉన్నది, ఇక్కడ సెక్టర్ ఆఫీసర్స్ కౌంటర్స్ ఉన్నాయి, వచ్చి మీరు మాట్లాడవచ్చు. లాస్ట్ పాయింట్, ఎక్కడైతే ఓటర్ సంఖ్య ఎక్కువ ఉందో ఫస్ట్ అయితే 1100 కానీ 1050 మంది కంటే ఎక్కువ ఓటర్స్ ఉన్న సంఖ్య పోలింగ్ స్టేషన్లో రిజర్వ్ స్టాఫ్ మేము ఎట్లాగో అలోకేట్ చేసేస్తాము. సో దయచేసి మీరు రిజర్వ్ స్టాఫ్ కోసం తిరగవద్దు. సార్ మా దగ్గర 1200 ఓటర్స్ ఉన్నారు, మాకు ఒక స్టాఫ్ ఇవ్వండి. మేము ఆటోమేటిక్గా లాస్ట్ పాయింట్ దగ్గర రిజర్వ్ కౌంటర్స్లో దాదాపు ఒక 150 మంది వరకు రిజర్వ్ పర్సన్లు ఉంటారు. మేమందరికీ అలోకేట్ చేసేస్తాము. అదేవిధంగా రేపు మండల్ హెడ్ క్వార్టర్లో కూడా 5 చొప్పున అక్కడ రిజర్వ్ పర్సన్లు ఉంటారు. సో ఒకవేళ మీ పోలింగ్ స్టేషన్లో ఎక్కడైనా షార్ట్ ఫాల్ ఉంటే మీరు మా దగ్గరికి వచ్చి లేకపోతే మీ సెక్టర్ ఆఫీసర్కి చెప్తే అదనంగా స్టాఫ్ కూడా రేపు కేటాయిస్తాము. కొన్ని పోలింగ్ స్టేషన్స్లో 3 కానీ 4 మహిళలకి డ్యూటీ పడడం జరిగింది. ఇందాక నేను ఎక్కడికి పోతే కొంతమంది రిక్వెస్ట్ చేస్తున్నారు రిజర్వ్ పర్సన్ కోసం. ఎట్లాగో మీరు బస్ ఎక్కేటప్పుడు మీ పోలింగ్ స్టేషన్లో అదనంగా స్టాఫ్ కూడా మేము కేటాయిస్తాము. సో మా రిక్వెస్ట్ ఏంటంటే ఫాస్ట్గా వచ్చేయండి. మీ పిఓ ఓపీఓ రాకపోతే కాల్ చేసి పిలిపించండి, భోజనం తినండి, సామాన్ వెరిఫై చేయండి అండ్ ఇక్కడ నుంచి బయలుదేరడానికి సిద్ధంగా ఉండండి. ఎందుకంటే ఐఎండీ ఇన్స్ట్రక్షన్ మన ప్రెడిక్షన్ ప్రకారంగా ఈరోజు ఇక్కడ గాలి కానీ తుఫాన్ కూడా వచ్చే ఛాన్స్ ఉంది. సో మీరు ఫాస్ట్గా భోజనం తిని వెళ్తే మీకే బాగుంటుంది. థ్యాంక్ యూ.